హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి పక్షులు వి ఆకారంలో ఎందుకు ఎగురుతాయి అని దానికి సంబంధించి వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. పక్షులు వి ఆకారంలో ఎగరటానికి ప్రధాన కారణం శక్తిని ఆదా చేసుకోవడం అండి. అలాగే గాలి నిరోధాన్ని తగ్గించడం. ఇలా ఎగరటం వల్ల వెనక వచ్చే పక్షులకు ప్రయాణం సులభమయ్యి అలసట అనేది తక్కువగా ఉంటుందండి. దీనికి సంబంధించి కారణాలైతే చూద్దామండి. ముందున్న పక్షి రెక్కలు ఆడించినప్పుడు దాని వెనక పైకి వెళ్ళే గాలి ప్రవాహం ఏర్పడుతుందన్నమాట. దానిని ఉపయోగించుకొని వెనక ఉన్నటువంటి పక్షి సులభంగా పైకి తేలుతుందండి. ఈ పద్ధతిలో ఎగరటం వల్ల పక్షుల శక్తి ఏకంగా 70% వరకు ఆదా అవుతుంది. సుదూర ప్రాంతాలకు వలస వెళ్ళేటప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. వి ఆకారంలో ఉండటం వల్ల ప్రతి పక్షికి ముందున్న అలాగే పక్కన ఉన్నటువంటి పక్షులు స్పష్టంగా కనిపిస్తాయండి. దీనివల్ల అవి ఒకదానినొకటి ఢీకొట్టుకోకుండా ఒకే వేగంతో కలిసి ప్రయాణించగలవన్నమాట. ముందు ఉండి గాలిని చీల్చుకుంటూ వెళ్ళే పక్షికి ఎక్కువ బడలిక కలుగుతుందండి. అందుకే అలసిపోయినప్పుడు ఆ నాయకత్వ స్థానాన్ని వేరే పక్షి మారుస్తుందనమాట. ఇదండి వీడియో అయితే. పక్షులు వి ఆకారంలో ఎందుకు ఎగురుతాయి అనే దానికి సంబంధించి. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.